మరి ఈ సంవత్సరం మరి నేను సిద్ధపడ్డాను. ఒక వాక్యం ద్వారా దేవుడు ఆ మాట మనము నేర్చుకుందాం. 40వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు, ఇక్కడ నుండి అండర్లైన్ చేసుకోవాలి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఎక్కడంటండి? మన అడుగులు, మన పాదాలు బండ మీద. బండ అనగా క్రీస్తు సంఘానికి సాదృశ్యం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను ఇంకా ఊబిలో కూరుకుపోయానే, జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో పడిపోయాను అని మనము కొన్నిసార్లు 2025 అంతా కూడా బాధకరమైన సంవత్సరంగా కొన్నిసార్లు పోల్చుకుంటాం. కానీ ఈ నూతనమైన సంవత్సరం వచ్చింది కదా, దేవుడు నా పట్ల ఏవైనా ఒక నవనూతనమైన కార్యాలు ఏమైనా చేస్తాడా అని అంటే, ఒకటంట చూడండి, అక్కడ నా పాదములు బండ మీద నిలుపుతాడు. మనం ఎక్కడ నిలబడాలి అంటే క్రీస్తు అనబడిన బండ మీద నిలబడాలి. ఈరోజు క్రైస్తవులు నిలబడలేకపోతున్నారు. క్రైస్తవులు పేరుకే క్రైస్తవ భక్తి చేస్తూ అవసరాలు తీర్చుకుని దేవుణ్ణి ప్రక్కనెట్టే భక్తులు అయిపోయారు. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పండి, నిన్నటి దాకా 31 డిసెంబర్ 1 కాండి 31 వరకు పండగ భక్తులు చూసాం మనం. చెప్పండి, ఏ భక్తుల్ని అంటే హైదరాబాద్ నుంచో, వైజాగ్ నుంచో, బెంగళూరు నుంచో, చెప్పండి కెనడా నుంచో, యుఎస్ నుంచో, ఎక్కడి నుంచో భక్తులు రాలుతారు. చెప్పండి, భక్తులు చెప్పండి, మన వసంతకాలం వచ్చినప్పుడు ఆ పాత ఆకు ఎలా రాలుతుందో అలా భక్తులందరూ చెప్పండి రాలుతారు, వస్తారు. వచ్చి లేనిపోయిన అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. ఏంటి లేనిపోయిన అంటే ఏమీ లేనిపోయినాయి కాదులేండి, కేకనో లేకపోతే పళ్ళనో లేకపోతే బట్టలనో లేకపోతే ఇంకోటో తీసుకొచ్చి మేము పెద్ద భక్తులు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ చివరి స్థాయి ఏదిరా అంటే కార్యాలు అయిపోయిన తర్వాత చెప్పండి దేవుడిని పక్కనెట్టేస్తారు. కానీ అసలు సిసలైన భక్తులు ఎవరో తెలుసా అండి? బండ మీద ఎవరైతే నిలబడతారో దేవుడు వారిని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు అని అంటున్నాడు. వారి పాదములు, వారి అడుగులు చెప్పండి ఏం చేస్తాడంట? బండ మీద నిలిపి వారి అడుగులు స్థిరపరుస్తాడు. ఈ సంవత్సరం నేను ఇదే సిద్ధపడ్డాను ప్రభువా. నేను గత సంవత్సరం ఆధ్యాత్మికంగా కొన్ని పరిచర్యపరంగా కొన్ని విధంగా నేను స్థిరపడలేకపోయానేమో, నన్ను స్థిరపరచడం అంటే దాని అర్థం ఏమిటంటే అన్ని రీతులుగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం. అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు, లేకపోతే అపోస్తులైన పౌలు గారు, కొంతమంది అనుచరులు వీళ్ళందరూ కూడా సంఘం దగ్గరికి వెళ్ళి సంఘాలను ఏం చేశారంటే బలపరిచారంట. చెప్పండి, సంఘాలను ఏం చేశారు? బలపరిచి స్థిరపరిచారంట. అందుకనే ఈ సంవత్సరం నేను ఈ వాగ్దానాన్ని పట్టుకున్న, నా అడుగులను స్థిరపరచుము. చెప్పండి, నా అడుగులను ఏం చేయాలంట? స్థిరపరచు. మన అడుగులు ఎలాగున్నాయి? యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆయన మన అడుగులు లెక్కిస్తున్నాడు అని ఉంటారు. చూడండి ఒకసారి, 31వ అధ్యాయం యోబు గ్రంథం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. చదవండి, నా అడుగు జాడలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. మన ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. నన్ను ఎవరో చూడలేదులే, వినాలి, నన్ను ఎవరో చూడలేదు, నా ప్రవర్తన ఎవరో ఎరగట్లేదు అనుకుంటున్నాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఇంకొక మాట అంటున్నాడు, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును. ఎవరు లెక్క పెడతారు నీ అడుగులు? ఏమైనా బీపీ పెరిగింది అనుకోండి, థైరాయిడ్ వచ్చింది అనుకోండి, కొలెస్ట్రాల్ వచ్చింది అనుకోండి, షుగర్ పెరిగింది అనుకోండి, డాక్టర్లు అంటారు రోజుకు 1000 అడుగులు లెక్కెట్టండి అని అంటారు. 1000 అడుగులు లెక్కెట్టేస్తున్నామా? 1000 అడుగులు వేయండి, కొద్దిగా చెప్పండి, కొద్దిగా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని అంటారు. మనం 100 అడుగులు లెక్కెట్టేటప్పటికి మొత్తం ఆ తర్వాత లెక్క లేదు, పక్క లేదు, ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడంట మన అడుగులన్నీ లెక్క పెడుతున్నాడంట. అదే 31-37 వచనం కూడా చూస్తే, నా అడుగుల లెక్క ఆయన తెలియజేయును అని అన్నాడు. నా అడుగుల లెక్క అంట ఆయన తెలియజేస్తాడు కదా. మన అడుగుల లెక్కలన్నీ కూడా ఎవరు చూస్తారంటే ఆయన చేతిలో ఉంది. కొన్నిసార్లు మనం దారి తప్పిపోతామేమో, కొన్నిసార్లు మనం చెప్పండి మనకు నచ్చిన అడుగు జాడలో నడుస్తామేమో. ఒక వ్యక్తి ఎలా స్థిరపరచబడతాడు? ఒక వ్యక్తి ఏ విధంగా స్థిరపరచబడతాడు?
అతని అడుగులు ఏ రకంగా ఉండాలి. ఈ సంవత్సరం మన అడుగులు ఎలా వేద్దాం అనుకుంటున్నాం? ఈ సంవత్సరం మన అడుగులు చెప్పండి ఏదో వచ్చిరా అని భర్తీ చేసుకుని ఏదో లోక సంబంధంగా చెప్పండి ఆదికాండం 11వ అధ్యాయం 10వ అధ్యాయం లాభం సంపాదించుకుందామని చెప్పండి వాళ్ళ పట్టణాలు కట్టుకున్నారంట. పేరు సంపాదించుకుందామని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. నువ్వు దేవునితో నడవనంత కాలం, దేవునితో జీవించినంత కాలం, దేవునితో నీ బ్రతుకు లేనంత కాలం ఎక్కడికి వెళ్ళి నువ్వు స్థిరపడలేవు కదా. కొన్నిసార్లు మన ఊరు వదిలేసి విజయవాడో హైదరాబాదో ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేసుకుందాం అంటే ఎంతకాలం అది? మన ఒంట్లో బలం ఉన్నంత వరకు వ్యాపారం చేస్తాం. మన ఒంట్లో శక్తి ఉంటేనే చేస్తాం. ఆ తర్వాత శక్తి తగ్గిందనుకోండి మరలా మన గమ్యస్థానానికి, మన స్వగ్రామానికి వచ్చేయాల్సిందే. విదేశాలు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అంతే. బలం ఉన్నంత కాలం కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేస్తారు, మరలా ఎక్కడ స్థిరపడతారల్లో చెప్పండి, సొంత గ్రామానికి వచ్చేయాల్సిందే. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు అంటున్నాడు, నీ అడుగులు నేను స్థిరపరుస్తాను, నీ అడుగులు నేను లెక్కించాను, నీ ప్రవర్తన నేను చూస్తున్నాను అని భక్తుడైన చెప్పండి యోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ చూడండి, ఒక 3 అడుగుల జాడలు మనకు ఉండాలి. ఈ 3 అడుగు జాడల్లో మనం ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా స్థిరపడతావు. ఏంటి అంటే మొదటి మాట కీర్తన 31వ కీర్తనకి రండి. ఈ మాట చూద్దాం ఒకసారి. 31వ కీర్తన మొదటి మాట, 31వ కీర్తన 37వ మాట చూడండి ఒకసారి. 31, 27 కానీ 24 చూడండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. 31 నీ ధర్మశాస్త్రము అని ఉంటుంది చూడండి. సరే 31లోనే ఉంటుంది, నా హృదయములో నీ ధర్మశాస్త్రం ఉన్నది. నా హృదయంలో ఏముందంట చెప్పండి, ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి నా అడుగులు ఏమవట్లేదంటే జారట్లేదు అని ఉంటుంది. నా అడుగులు ఏమవట్లేదంట. 37, 31 అండి. 37, 31 వారి దేవుని ధర్మశాస్త్రము ఎక్కడుందంటండి? వారి హృదయంలో ఉంది. వారి అడుగులు ఏమవంట, హృదయంలో ఏముండాలి? ధర్మశాస్త్రం ఉండాలి. ఈ హృదయంలో దేవుని వాక్యం లేనంత కాలం చెప్పండి మన అడుగులు ఏమవ్వంటే స్థిరపరచబడవు. ఎందుకు జారిపోతున్నాం కొన్నిసార్లు మనం? హృదయంలో ఏం లేకపోవడం చెప్పండి, వాక్యము, ధర్మశాస్త్రము. అందుకని భక్తుడు అంటున్నాడు కదా, నీ ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. వాక్యము హృదయములో ఉన్నంత కాలము కూడా మనం ఎక్కడ జారిపోవండి కదా. జారిపోతామా? ఎందుకు జారిపోతున్నాం? వాక్యము లేకపోవటం వల్లే. వాక్యము హృదయములో లేనంత కాలము కూడా అది ఎలాంటిదంటే చెప్పండి, అది త్రోవ ప్రక్కపడిన అనుభవమే, ముళ్ళ పొదలో పడిన అనుభవమే, రాతి నేల మీద పడిన అనుభవమే. వాక్యం అంట మంచి నేల మీద పడినప్పుడంట అది 100 ఫలించింది. చెప్పండి ఎలా ఫలించింది అంటే, వాక్యము ఎక్కడ ఫలించాలి, ఎక్కడ ఉండాలంటే హృదయములో. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక చెప్పండి వారి అడుగులు జారవు. నీ అడుగులు స్థిరపరచబడాలంటే మొదటిది నీ హృదయములో చెప్పండి ధర్మశాస్త్రం ఉంటే నువ్వు ఎప్పుడు జారిపోవు. చెప్పండి ఎప్పుడు జారిపో. రెండవ మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11, 12లో ఈ మాట రాయబడింది. ఏ మార్గం అంటండి? జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఏం పడవు, ఇరుకున పడదు. ఒకటేమో జారదంట, ఇంకోటేమో ఎందుకు ఇరుకులో పడిపోయావు కదా. కొన్నిసార్లు అధికమైన చెప్పండి ఏదో చేసేస్తామని అప్పులు చేసేస్తాం కదా, ఏదో చెప్పండి తీర్చేస్తాంలే అప్పులు చేసేస్తాం. కొన్నిసార్లు ఇరకాటంలో పడిపోతాం. లేకపోతే సరైన వ్యాపారం చేయకో, సరైన టైంకి చేతిలో డబ్బు రాకో చెప్పండి ఏమైపోతాం, ఇరుకులో పడిపోతాం. వ్యాపారంలో ఇరుకులో పడిపోతాం, జీవనోపాధిలో ఇరుకులో పడిపోతాం. అంటే ఏమి లేకో తెలుసా? జ్ఞాన మార్గము లేక, జ్ఞానము లేక, యథార్థత లేక, చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం చెప్పండి, అయిన దానికి అబద్ధం, కాని దానికి అబద్ధం, అబద్ధాలు పుట్ట చెప్పండి. మనం ఏం చేస్తామంటే మనం నోటికి కట్టుకుని ఒక్కొక్కటి వదులుతూ ఉన్నాం. అందుకని కొన్నిసార్లు మనం ఎందులో పడిపోయి ఉంటే ఇరుకులో. మన అడుగులు ఎలా ఉండాలంటే చెప్పండి ఇరుకున పడకూడదు ఎప్పుడు కూడా.
అంటే ఏ అనుభవం ఉండాలంటే జ్ఞాన మార్గముగా నడవాలి, యథార్థమైన మార్గంలో నడవాలి. మనం పాడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. ఏ మార్గం? యథార్థమైనది. ఆయన యథార్థవంతుడైనప్పుడు మనం యథార్థవంతులు కాలేకపోతున్నాం. ప్రసంగి భక్తులు అదే అంటాడు, దేవుడంట నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారి తంత్రములను బట్టి వారి కుయుక్తిని బట్టి వారు ఏమైపోయారంటే దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టేసుకున్నారు. మన అడుగులు రెండవది యథార్థమైన మార్గంలో నడవాలి. జ్ఞాన మార్గంలో నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీ అడుగులు జారనే జారదు. మూడవ అడుగు విశ్వాసపులో అడుగులు. రోమపత్రిక 4వ అధ్యాయము 12వ మాటలో అక్కడ అబ్రహాము విశ్వాసమును బట్టి అడుగులు అని ఉంటుంది. అక్కడ ఏ అడుగులండి? విశ్వాసపు అడుగులు. కొన్నిసార్లు అవిశ్వాసపు తలంపులు వస్తూ ఉంటాయి, అవిశ్వాసపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవిశ్వాసపు నిర్ణయాలు తీసుకుంటాం. అయితే అబ్రహాము 100 ఏండ్ల గలవాడై చెప్పండి, వాగ్దానమును గూర్చి సందేహింపక చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని చెప్పండి, విశ్వాసం ఉందంట సందేహింపక. కదా, కొన్నిసార్లు విశ్వాసంలో సందేహం వచ్చేది. నా జీవితంలో కార్యం జరుగుద్దా, నా జీవితంలో అద్భుతం జరుగుద్దా, నా జీవితంలో మేలు జరుగుద్దా, నా జీవితంలో స్వస్థత జరుగుద్దా అని కొన్నిసార్లు అవిశ్వాసపు మాటలు వస్తాయి. కానీ అబ్రహాము 100వ సంవత్సరాన్న చెప్పండి విశ్వాసములో అడుగులు వేశాడంట. ఎందులో అడుగులు వేశాడు? ఎప్పుడు 100వ సంవత్సరం అంటే పుడతాడా అనే సందేహపడలా. మనం ఏ దానికి వెళ్ళినా సరే ముందు అనుమానం నెత్తి మీద పెట్టుకుని వెళ్తాం. అనుమానమే మన నెత్తి మీద ఉంటుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన అనుమానమే, ఒక ఉద్యోగానికి వెళ్ళిన అనుమానమే, ఒక వ్యాపారంకి వెళ్ళిన అనుమానమే, నెత్తి మీద ఉంటుంది అనుమానం. ఇంకేం జరుగుద్ది? లేకపోతే అనుమానపు భార్య ఎదురొస్తుంది, ఇంకా దరిద్రమే ఆ సంవత్సరం ఆ రోజు. కదా, తిట్టుకుంటా పంపిస్తుంది, ఇంకేం జరుగుద్ది? ఎప్పుడైనా మీ యజమానులు ఎప్పుడైనా సంతోషంగా చెప్పండి, ప్రేమగా ఆప్యాయంగా చెప్పండి పంపించారా? తిట్టుకుంటా పంపుతావు, తిట్టుకుంటా పంపిస్తావు నీ భర్తని, నీ భార్యని. ఇంకేం శోభం కలుగుద్ది? బయటోడెవడో తిట్టవసలేదు, బయటోడెవడో శాపనార్థాలు అట్లా కొంపలోనే శాంతి ఉండట్లేదు, కొంపలోనే కుదురుంటలేదు. చెప్పండి, ఇంకేం విశ్వాసంగా ఇంకేం అడుగులేస్తాం మనం? మూడవ అనుభవం విశ్వాసపు అడుగులు. శారా గర్భము దాల్చింది. విశ్వాసము కలిగిన అబ్రహాముకు నా భార్య కుమారుని కంటదని నిరీక్షించాడు కాబట్టి ఆ అడుగుల్లో చెప్పండి కుమారుణ్ణి ఎత్తుకుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? 4వ అడుగు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారం క్రీస్తు మీ కొరకు బాధపడుతున్నాడు. క్రీస్తు చెప్పండి మీ కొరకు బాధపడుతూ మీరు ఆయన అడుగు జాడల్లో నడవాలంట. ఎవరు అడుగు జాడల్లో నడవాలి? క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. ఎందుకు ఆయన బాధపడుతున్నాడు తెలుసా? నువ్వు ఇంకా క్రీస్తులో నడవలేకపోతున్నావని, క్రీస్తు కొరకు బ్రతకలేకపోతున్నావని, క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నావని. ఆయన స్థిరపరుస్తానంటున్నాడు కదా. ఎలా స్థిరపరుస్తారో తెలుసా? 1 నీ అడుగులు చెప్పండి వాక్యానుసారంగా ఉండాలి. నీ అడుగుల్లో ధర్మశాస్త్రం కనబడాలి, నీ అడుగుల్లో వాక్యము కనబడాలి, నీ అడుగులో జ్ఞానం ఉండాలి, నీ అడుగులో విశ్వాసం ఉండాలి. నీ అడుగులో క్రీస్తు ఉన్నప్పుడు చెప్పండి ఎవ్వరు నిన్ను నెట్టివేయలేరు. ఎవరు నిన్ను నెట్టివేయలేరు. బండ మీద నిలిపి నీ అడుగుల్ని స్థిరపరుస్తాడు. అట్టి కృపతో మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్దాం. దేవుని కృప మనందరికీ కలుగునుగాక. చాలా ప్రశస్తమైన వర్తమానాన్ని అందించిన